అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలిలో జరిగిన పరిణామాలన్నీ కూడా చాలామంది యావత్తు ఆంధ్ర ప్రజలంతా కూడా చూశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజులుగా కల్తీ నెయ్యి మీద హెరిటేజ్ హిందాపూరు వారి అనుబంధం మీద చర్చించాలని చెప్పి 4 రోజుల నుంచి మేము వాయిదా తీర్మానాన్ని ఇస్తుంటే వాయిదా తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తూ ఏ విధంగా సభను వాయిదా వేసుకొస్తున్నారో చూస్తున్నాం. ఈరోజు గత 3 రోజులుగా లోకేష్ గారు సభలో లేరు. ఈరోజు లోకేష్ గారు మండలంలోకి వచ్చారు. మండలంలోకి వచ్చి ఎప్పుడైతే మేము హెరిటేజ్ మీద హిందాపూర్ మీద మేము స్లోగన్స్ ఇస్తుంటే ఈయన ఊగిపోయి మిగిలిన ఊపి మేము వెంకటేశ్వర స్వామి పటంతో వచ్చాం, స్వామివారి పటాలతో లోపలికి రాకూడదు అని చెప్పుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమని మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవరినన్నా వాడుకుంటారు. అది దేవుడా మనిషా ఎవరైనా సరే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడతారు. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ చూసా. ఒక ఆయన అంటాడు, కందుల దుర్గేష్ ఆయన ఎంత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, హిందువులంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అవమానించారని చెప్తున్నాడు. అసలు చెప్పడానికి బుద్ధి ఉందా? నువ్వు ఇదే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ హైందవ సిద్ధాంతం అని చెప్పి మెట్లు కడిగాడయా. మరి ఇప్పుడు ఎందుకయ్యా కడగడ మెట్లు? కల్తీ నెయ్యి జరుగుతుంటే, అందులో హెరిటేజ్ పాత్ర ఉంటే, హిందాపూర్ పాత్ర ఉంటే, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మెట్లు కడగడయా? కడగవలసిన బాధ్యత లేదా? నేను అనాపొలిటిక్ హిందూని అన్నాడు కదా, ఏమైపోయాడు ఆ హిందూ? ఇదే సోమవీర్రాజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని హిందూ దేవాలయాన్ని కూల్చివేస్తే, తెలుగుదేశం పార్టీ హయాంలో హిందూ దేవాలయాన్ని కూల్చేశారు అని గోలపెట్టిన వ్యక్తి ఈరోజు సడన్గా చంద్రబాబు నాయుడు హిందువులకు ప్రతినిధి అయిపోయాడంట. ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అనిత గారు వచ్చి అంటారు, మండల చైర్మన్ పట్టుకుని అంటారు, మీ పార్టీ చైర్మనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అని మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే మండల చైర్మన్ ఒక్కసారి చైర్మన్ అయిన తర్వాత పార్టీ ఉంటుందా? ఇలా అర్థం పర్థం లేకుండా ప్రతి ఒక్కరి మీద నిందలేస్తూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి? ప్రజలందరూ కూడా హిందాపూర్ హెరిటేజ్ మర్చిపోవాలి. సడన్గా వెంకటేశ్వర స్వామి వాళ్ళని కాపాడాలి. వెంకటేశ్వర స్వామిని కాపాడాలంటే వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చారు. అరే వెంకటేశ్వర స్వామి వాళ్ళు అవమానించారని చెప్పి ఈరోజు కొత్త డ్రామా. అసలు వీళ్ళకి సదా భక్తి ఏమైనా ఉందా? ఇందాడ మా సభ్యులు చూపించారు ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటం తీసుకొని ఇదే సాక్షాత్తు శాసనసభ శాసన మండలి శంకుస్థాపనకి ఓపెనింగ్కి ఎలా వచ్చాడు. నేను ఇంకొక ఫోటో చూపిస్తా. ఏ విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులన్నా ఏ మతం అన్నా సరే మత ఆచారాల్ని, సాంప్రదాయాల్ని ఏ విధంగా తూచా తప్పకుండా పాటిస్తాడనేది ఈ ఒక్క ఫోటో చూడండి. లెఫ్ట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు, రైట్ సైడ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పులు ఇప్పి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు ఇప్పి ఏ విధంగా పూజ చేస్తున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు షూస్ వేసుకొని ఏ విధంగా పూజ చేస్తున్నారు. ఇది ఇన్ని సాంప్రదాయాలు. ఎప్పుడన్నా ఇన్నిసార్లు వెంకటేశ్వర స్వామి భక్తునని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు
ఈ నిజంగా కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడైతే ఎప్పుడైనా తలనీళ్ళలో పిలిచాడా? ఎప్పుడైనా ఒక్కసారన్నా నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తూ ఉన్నాడు కదా. ఎప్పటికప్పుడు స్వామివారిని వాడుకోవటం, స్వామివారి పరుగు తీయటం తప్ప ఈ పెద్ద మనిషికి వేరే లేదు. నిజంగా కూడా స్వామివారి మీద మీకు అపారమైన భక్తి ఉంటే మీరు చర్చికి రండి. మీ పాత్ర, మీ హెరిటేజ్ పాత్ర, ఇందాపూర్ పాత్ర మొత్తం అన్నీ కూడా బయటికి తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.